దోచుకుని దాచుకునే ప్రభుత్వంలో గతంలో మంత్రిగా పనిచేశారంటూ కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మినిస్టర్ అడ్లూరే. టెండర్స్ లో 2000 స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్న హరీష్ రావుకి సూటిగా సమాధానం ఇచ్చామన్న ఆయన ఆధారాలుంటే నిరూపించండి అంటూ మరొకసారి సవాల్ చేశారు. సెంటర్ల విలువ మొత్తమే 1140 కోట్లయితే 2000 కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేనే రాజును నేనే మంత్రిని, నేను 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా, ఈ లక్ష్మణ్ కుమార్ నాకు ఒక పోటీయా అని మాట్లాడిన కొప్పులీశ్వరు మరి సంవత్సర కాలంకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేసిన కదా 1 ఇయర్ నుంచి. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు పనిచేసినావు, ఆర్ఎస్ కుమార్ గారు ఏదైతున్నదో సెక్రటరీగా పనిచేసిండు. మరి మీరిద్దరుగా చేత దోసుకున్నారు. అసలు నీకేమన్నా పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడుతున్నావు, అవగాహన లేక మాట్లాడుతున్నావు అని మేము మాట్లాడింది ఏంది? మీ నాయకుడే హరీష్ రావు గారు మాజీ మంత్రి 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్కు అవగాహన లేదు, పొన్నం ప్రభాకర్కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి హేళనగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరైనా పరచకుండా మాట్లాడినాడు. దానికి జవాబు చెప్పుడు తప్ప సూటిగా జవాబు చెప్పినాం కదా మేము. డొంక తిరగలే కదా. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి మూడోసారి చెప్తున్నా. మొన్న హైదరాబాద్లో మాట్లాడినా, నిన్న కరీంనగర్లో మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా. వాస్తవాలు ఉంటే కాగితాలతో సహా ముందు పెట్టండి. కార్యదర్శిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి హరీష్ రావును మాట అనగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నావంటూ కొప్పుల ఈశ్వర్పై మండిపడ్డారు అడ్లూరి లక్ష్మణ్. వ్యక్తిగతంగా అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 2018లో ఎలా గెలిచావో తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా హరీష్ రావు గారు మాట్లాడిన దానికి జవాబు చెప్తే, ఇవాళ ఉదయం నీ నోటికి ఎంత స్తంత కింద పడి మీద పడి గెలిచినవు, నీ గోదావరి గారిలో నేను ఏమని వెళ్తానని బాడీ లాంగ్వేజ్ చేసి మాట్లాడుతాను. నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినావు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంత అవమానించినాక ఆ రోజు నిజంగా నీ జాగ్రత్త నేనుంటే నేను రాజీనామా చేస్తున్నాను. అప్పుడే పార్టీకి రాజీనామా చేస్తూ 10కి రాజీనామా చేస్తున్నాను. చేయి పట్టుకొని ఆ రోజు నీకు మద్దతుగా మేము మాట్లాడినాం. తోటి దళితునిగా నీకు అవమానం జరిగితే తోటి దళితునిగా నేను మాట్లాడిన ఆ రోజు ఆ ప్రతిపక్ష పార్టీగా నీ నాయకత్వం మీద, నీ పార్టీ మీద మాట్లాడినాం. 2018 ఎట్లా గెలిచినావు నీకు తెలియదా? యావత్ తెలంగాణ ప్రజానికం తెలియదా? మంత్రిగా పనిచేసినావు కదా. ఎలక్షన్కి సంబంధించిన పిటిషన్ కోర్టులో ఉన్నది కదా. ఈవీఎం మిషన్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోతాయా? నువ్వు బాధ్యత గల మంత్రిగా ప్రభుత్వంలో పనిచేస్తున్నావు, ఈవీఎం తాళాలు మాయమని అంటే సమాధానం చెప్పినావు.